ప్రభునందు ప్రియులారా, ఈ ఆదివారపు ఆరాధనలో రెండవ వర్తమానముగా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకున్నట్టుకు ఈ సమయాన్ని మనం వినియోగించుకుందాం. మొదటి వర్తమానంలో ఇంతవరకు సతీష్ గారు దినములు ఎంత భయంకరంగా ఉన్నవి అనగానే, దినములు కాదు కానీ ఆ దినములలో జీవిస్తున్న మనం అని మాట్లాడడం జరిగింది. నిజమే, ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతూ ఎలాగైనా సరే పరలోకంలో అడుగు పెట్టాలి అనేటువంటి ఆలోచనతో మనం బ్రతికేటప్పుడు మన జీవితాన్ని ఎప్పుడు కూడా ఆత్మీయ ప్రణాళికలతో నడిపించుకుంటూ ముందుకు సాగాలి. బహుశా నిన్నటి దినాన నేను ఫాస్టింగ్ ప్రేయర్ అప్పుడు మెసేజ్ షేర్ చేసుకుంటున్నప్పుడు, లేదా అంతకుముందు రోజు మరొకరికి నేను జూమ్లో వాక్యం చెబుతున్నప్పుడు ఒక విషయాన్ని నేను ప్రస్తావించాను. ఈ దేవుని సన్నిధిలో దేవుని పిల్లల మధ్య మనం గడిపే ఒక 2-3 గంటల సమయం మినహాయిస్తే, సోమవారం నుండి శనివారం వరకు ఎక్కువ శాతం మనము లోకుల మధ్య బ్రతుకుతూ ఉంటాం. లోకస్తుల మధ్య మన జీవితం కొనసాగుతుంటుంది. దేవుని వాక్యము కలిగినటువంటి మన ప్రభావం వాళ్ళ మీద పడితే సంతోషమే, కానీ వారి ప్రభావం మన మీద పడితే అది ప్రమాదం. అందుచేత వాక్యం అనేటువంటి ఈ గొప్ప దిక్సూచిని దేవుడు మన త్రోవలకు వెలుగుగా ప్రసాదించినటువంటి బహుమానాన్ని ఎప్పుడూ మనము విడిచిపెట్టకుండా, మనం పరలోకంలో అడుగు పెట్టాలి అనంటే మనల్ని ఏం చేయమని వాక్యం చెబుతోంది, ఆ పరలోకాన్ని మనము ఏం చేస్తే పోగొట్టుకుంటాము అనే ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి బైబిల్ చాలా ఖచ్చితంగా, సూటిగా, బల్లగుద్ది మాట్లాడింది. వాటిపైన మనకు ఖచ్చితంగా సరైన అవగాహన చాలా అవసరం. భూమి మీద మనం జీవించే కొద్ది కాలం మనం ఏం చేస్తే పరలోకంలో అడుగు పెడతాము, ఏం చేస్తే పరలోకం మిస్ అవుతుంది, అసలు మనం ఏమి చేస్తే దేవుడు ఆనందిస్తాడు, మనం ఏం చేస్తే దేవుడు బాధపడతాడు, దీని గురించినటువంటి ఒక సరైనటువంటి అవగాహన మనకు ఎప్పుడూ అవసరమే. మన ఉద్యోగం చేసే కంపెనీలో మన పైనున్నవారు మన పనిని బట్టి వారు ఆనందంగా ఉంటే ఆ కంపెనీలో కొనసాగుతాం. మన పని విషయంలో వారు డిసప్పాయింట్ అయితే ఎక్కువ కాలం అక్కడ మనం కొనసాగలే. చివరకు బడిలో చదువుకునేటువంటి విద్యార్థి యొక్క వ్యవహారం పైనటువంటి పాఠశాల యాజమాన్యానికి అనుకూలంగా ఉంటేనే ఆ విద్యార్థి కొనసాగుతాడు. తేడా వచ్చి అటు ఇటు ప్రవర్తిస్తే ఖచ్చితంగా చూసి వార్నింగ్లు ఇచ్చిన తర్వాత కూడా మారకపోతే ఆ విద్యార్థి యొక్క అడ్మిషన్ని వారు క్యాన్సిల్ చేయక తప్పదు. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు మనము మాట్లాడుకోవచ్చు కూడా. మంత్రివర్గంలో ఒక మంత్రి వ్యవహారము నచ్చకపోతే ముఖ్యమంత్రి ఆ వ్యక్తిని మంత్రి మండలి నుంచి తప్పిస్తున్నాడు. నచ్చాలి, అది పాయింట్ ఇక్కడ. బోనఫైడ్ సర్టిఫికేట్లో కూడా దిస్ బాయ్స్ ఆర్ దిస్ గర్ల్స్ కాండక్ట్ వాజ్ సాటిస్ఫాక్టరీ అని కంపల్సరీగా ఇస్తారు. మా పాఠశాలలో ఉన్నంత వరకు ఈ విద్యార్థి యొక్క వైఖరి ప్రవర్తన తృప్తికరంగా ఉంది, సంతృప్తికరంగా ఉందని ఇక్కడ మనం చదివినటువంటి పాఠశాల వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తే తప్ప పైన కాలేజీలో మనకు సీటు దొరకదు. నచ్చాలి అనే మాట ఇక్కడ అందరం మనసులో ఉంచుకుందాం. ఈ భూమి మీద మనము ఎలా జీవిస్తే పరలోకంలో అడుగు పెడతాము అని తెలుసుకోవడానికి మనకున్న ఏకైక మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
ఆయన 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ భూమి మీద నివసించినప్పుడు యోహాను సువార్తలో ఆయన మాట్లాడిన ఒక మాట ఏ రీతిగా మనకు చూపబడుచున్నదో ఒకసారి 8వ అధ్యాయము తెరచి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 28 మరియు 29, లేదా 29 నేరుగా చదివేద్దాం. యోహాను సువార్త 29 ముందుగా చదివేద్దాం, అవసరమైతే 28 కూడా చదువుదాం. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు. ఆ నెక్స్ట్ మాట అందరం చూద్దాం, వీలైతే లైట్గా అండర్లైన్ చేద్దాం. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును. అది పాయింట్. ఏమన్నారు ప్రభువారు? నా తండ్రికి ఇష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును. నంబర్ 1 ఇక్కడ నా తండ్రికి ఇష్టమైనదే చేస్తాను అనేది మొదటి పాయింట్ అయితే, అది ఎల్లప్పుడూ చేయడం అనేది సెకండ్ పాయింట్. ఎంత ఇంపార్టెంట్ ఇది! దేవునికి ఇష్టమైన ప్రకారంగా జీవించడం ఒకెత్తు, అది ఎల్లప్పుడూ జరిగేలా చూసుకోవడం మరొకెత్తు. మనం కూడా దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతుకుతుంటాం, కాకపోతే అప్పుడప్పుడు, నాట్ ఎల్లప్పుడు. ఇప్పుడు పరలోకంలో మనం అడుగు పెట్టి తీరాలి అని అంటే ఏం జరగాలి? దేవునికి ఇష్టమైనది మనం ఎప్పుడూ చేస్తూ ఉండాలి. దేవునికి ఇష్టమైనట్టుగా ఎల్లప్పుడూ బ్రతకాలి. దేవునికి ఇష్టమైనట్టుగా ఎప్పుడు భూమి మీద జీవిస్తే తప్ప రేపొద్దున మనం స్వర్గంలో అడుగు పెట్టలేము. అంతేనా? పైనున్న యాజమాన్యం వారికి, పైనున్న మన పై అధికారులకు నచ్చినట్టుగా మనం పని చేస్తేనే కింద మనకు ఉద్యోగాలు ఉంటున్నాయి. పైనున్న వారికి ఇష్టమైనట్టుగా మనం ఉంటేనే స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ, యూనివర్సిటీలలో కానీ మనకు సీట్ కంటిన్యూ అవుతుంది. అలాంటప్పుడు పరలోకంలో అడుగు పెట్టాలి అని అంటే పరలోక యజమాని అండ్ భూలోక యజమాని, మాట్లాడితే సర్వలోక యజమాని, ఆయనకిష్టమైనట్టుగా మనం ఎప్పుడూ భూమి మీద ఉంటే తప్ప రేపు మనం పరలోకంలో అడుగు పెట్టడానికి సాధ్యమవ్వదు. అందువలన మనం బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడైనా, ఏ సందర్భంలోనైనా, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదివే ఏ వచనమైనా, ఏ సందర్భమైనా, ఇక్కడ నేనేం నేర్చుకోవాలి, నా జీవితానికి నేనేం అప్లై చేసుకోవాలి, నేను ఎలా బ్రతకాలి, ఇది నాకెలా ఉపయోగపడుతుంది. వాక్యం అనేది ఒక ఔషధ మూలిక అయితే ఈ ఔషధ మూలికను నా జీవితంలో నేను ఎలా వాడుకోవాలి అన్న మనసుతో బైబిల్ చదివినప్పుడే అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. సాంప్రదాయబద్ధంగా బైబిల్ చదివితే అది మనకు ఎప్పుడు కూడా అంత ఉపయోగకరమైనది కానేరదు. అందుచేత ఈరోజు దేవునికి ఇష్టమైన ఒక మంచి కార్యము గురించి ఒక అంశముగా మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. ఈ అంశం వినేటప్పుడు నా జీవితం కూడా ఇలా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడన్నమాట, చెప్పేవాడు కాదు. ఒక్క 30-40 సెకండ్లలో ఇప్పుడు నేను అంశం రివీల్ చేస్తాను. అక్కడ నుంచి ఆమెననేంతవరకు ఈ అంశం కొనసాగుతుంది. అది వినే ప్రతి క్షణము కూడా ప్రతి ఒక్కరం ఏమనుకోవాలి? చెప్పే నేను కానీ, వినే మీరు కానీ, ఓహో నేను ఇలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అన్నమాట. ఇది నా జీవితంలో జరిగి తీరాలన్నమాట అని ఇష్టపూర్వకముగా, మనస్ఫూర్తిగా ఈ మాటలు మన హృదయం అనే పలకపై మనం వ్రాసుకొని ముద్రించుకోవాలి. రైట్? ఇక అంశం ఏంటో మనం తెలుసుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశము పేరు దైవిక పరహితవాదం. ఇది ఈరోజు మన అంశం. నోట్స్ రాసుకుంటుంటే అలానే రాసుకోండి. దైవిక పరహితవాదం.
ఇంగ్లీష్లో గాడ్లీ ఆల్ట్రూయిజం. గాడ్లీ ఆల్ట్రూయిజం, ALTRUISM. ఐ రిపీట్, ALTRUISM. ఓకే, గాడ్లీ ఆల్ట్రూయిజం. ఏంటి దైవిక పరహితవాదం అని చూస్తే, పరా అంటే ఏంటి తెలుగులో? పరా అంటే అర్థం ఏంటి? ఇతరులు, అంతేనా? ఇతరులు, పరోపకారి అని అంటాం. పరహిత అంటే అర్థం ఏంటి? ఇతరుల మంచిని కోరుకోవడం. పరహిత అంటే ఇతరుల మంచిని కోరుకోవడం. మనిషిగా పుట్టిన వాడికి ఎక్కడో ఒక చోట పిడికెడంత మానవత్వం అనేది ఒకటి ఉంటుంది. బయట రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు ఎవరైనా సడన్గా పడిపోయారు అనుకోండి, వాడి కులము, మతము, వర్గము, బ్లడ్ ఇవన్నీ ఎవడు చూడ్డు, కింద పడిన ఎత్తేస్తాడు, అంతే. అది మానవత్వం. పరిపూర్ణమైన మానవత్వం అయితే కాదు. ఎందుకు పరిపూర్ణమైన మానవత్వం కాదు? పరిపూర్ణమైన మానవత్వం అయితే కులాల పేరట, మతాల పేరట, వర్గాల పేరట, అజెండాల పేరట, జెండాల పేరట, పార్టీల పేరట నువ్వు వేరు నేను వేరని మనం అనుకోం. మనకు మానవత్వం ఉంటుంది కానీ కాసంత, అంతే, సంపూర్తిగా కాదు. అది అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం కూడా బైబిల్తో పని లేకుండా ఎవరికైనా ఒక మంచినీళ్ళు కావాలన్నో లేకపోతే ఇంకేదైనా సహాయం ఉంటే చేస్తాం జనరల్గా. అది పరుల పట్ల మనకున్నటువంటి ఒక సానుభూతి కావచ్చు, పరుల పట్ల మనకున్నటువంటి ఒక రకమైనటువంటి ఆప్యాయత కావచ్చు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశం పరహితవాదము కాదు, దైవిక పరహితవాదం, గాడ్లీ ఆల్ట్రూయిజం. ఎప్పుడైతే నేను దైవిక అనే పదాన్ని ఇక్కడ జత చేశానో, ఖచ్చితంగా దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా, బైబిల్ కలిగిన వారుగా మనం ఖచ్చితంగా బైబిల్ అనే మన ఆత్మీయ టెక్స్ట్ బుక్ దగ్గరికి రావాలి, అంతేనా? పరలోకానికి మనది టెక్స్ట్ బుక్. పరలోకంలో అడుగు పెట్టుటకు కావలసిన సిలబస్ ఇక్కడ ఉంది. అక్కడికి వచ్చి నేర్చుకోవాలి. అక్కడ దేవుడు మాట్లాడడం జరిగింది, అది పాయింట్. పరలోకంలో ఒక మనిషి అడుగు పెట్టాలనంటే ఎలా బ్రతకాలో చెప్పింది ఎవరు? బైబిల్లో దేవుడు. ఎలా బ్రతికితే నీకు పరలోకం మిస్ అవుతుంది అని చెప్పింది కూడా దేవుడే. కాకపోతే అది తన దాసుల ద్వారా మాట్లాడించాడు, వ్రాయించాడు. అందులో భాగంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నెమ్మదిగా చివరి వరకు మనం ప్రయాణం చేద్దాం. రైట్. నంబర్ 1, ఒకరోజు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుప్రభు దగ్గరకు వచ్చారు. ఎవరొచ్చారు? ధర్మశాస్త్రోపదేశకుడు, ఇంగ్లీష్లో టీచర్. ధర్మశాస్త్రం, లా. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే, ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక బోధకుడు యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేం చేయాలి ప్రభువా, లేదా బోధకుడా అని అడిగాడు. ఆయన ఇరికించడానికి అడిగిండొచ్చు, తెలుసుకోవాలని అడిగిండొచ్చు అన్న పాయింట్ ఇప్పుడు మనం పక్కన పెడితే ప్రశ్న అయితే అడిగాడు. అప్పుడు యేసుప్రభు వారు, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు కదా, అంటే నువ్వు ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని చదివే ఉన్నావు కదా, ఆ ధర్మశాస్త్రంలో నీకు అర్థమైంది ఏంటో చెప్పు ఒక 2 మాటల్లో అనేసరికి వెంటనే చెప్పాడు, నీ పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలి, అది మొదటిది. నెంబర్ 2, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి అని నేను బైబిల్లో చూశాను. అలాగైతే వెళ్ళి ఆ పని చేయన్నాడు యేసుప్రభు వారు. పరలోకమందున నీ దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించు, అలాగే నీ పొరుగువానిని కూడా నిన్ను వలె ప్రేమించు అని చెబితే, పొరుగువాడంటే ఎవడు అని అడిగాడు వెంటనే ఇరికించడానికి. ఓహో, నీకు పొరుగువాడంటే ఎవరో తెలియాలి కదా, అలాగైతే విను. యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు ఒకడు మార్గమధ్యంలో ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నాడు. దొంగల చేతికి చిక్కాడు.
ఆ వ్యక్తిని దొంగలు పట్టుకున్నారు, దాడి చేశారు, దోచుకున్నారు, కొట్టారు, కొర ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రాణాలతో పోరాడుతూ కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ వ్యక్తిని మార్గమధ్యంలో ఒక యాజకుడు చూసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లేవీయుడు ఒకడొచ్చాడు, పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. యాజకుడన్నా లేవీయుడైనా అంతో ఇంతో వాక్యం తెలిసిన వారే, కానీ తెలిసిన వాక్యాన్ని ఇక్కడ అప్లై చేయకుండా వెళ్ళిపోయారు. కానీ యూదులు నీచంగా చూసేటువంటి ఒక సమరయుడు మాత్రం మార్గమధ్యము గుండా వెళుచూ ఆ వ్యక్తిని పట్టించుకొని ఫస్ట్ ఎయిడ్ చేసి, అంటే గాయములు కట్టి, దగ్గరలో ఉన్నటువంటి ఒక పూటకూళ్ళ వాడి వద్దకు తీసుకొని వెళ్ళి అక్కడ అడ్మిట్ చేసి డబ్బులు ఇచ్చి, ప్రస్తుతానికి 2 దేనారములు నువ్వు తీసుకో, మరలా ఏదైనా ఖర్చు అయితే నేను రిటర్న్లో కానీ మరలా ఇక్కడికి వచ్చినప్పుడు నీకు చెల్లిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం ఆశించి? ఏమీ ఆశించకుండా పట్టించుకున్నాడు, ఏమీ ఆశించలేదు. ఫస్ట్ ఎయిడ్ చేశాడు, ఏమీ ఆశించలేదు. అడ్మిట్ చేశాడు, ఏమీ ఆశించలేదు. డబ్బులు కట్టాడు, ఏమీ రిటర్న్ ఆశించట్లేదు. ఇంకా ఎక్కువ ఖర్చు అయితే మరలా ఇటువైపు వచ్చినప్పుడు నీకు చెల్లిస్తానని చెబుతున్నాడు, ఏమీ ఆశించట్లేదు. అలా ఏమీ ఆశించకుండా ఎదుటివాడి మంచిని కోరడమే, ఆ మంచిని కోరుతూ చేతనైనంత సహాయము చేయడమే ఆల్ట్రూయిజం, పరహిత తత్వం. నిస్వార్థం, నిస్వార్థ సేవ, పరోపకార బుద్ధి. ఇది చేస్తే ఓ ధర్మశాస్త్రోపదేశకుడా నీకు పరలోకం వస్తుంది. అడిగాడు. ఈ ఉపమానము చెప్పిన తర్వాత ఈ గాయపడినటువంటి వ్యక్తికి సహాయము చేసిన వారిలో ఇంతకు పొరుగువాడెవడు? యాజకుడా, ఏ లేవీయుడా, లేదా సమరయుడా అని అడిగాడు యేసుప్రభువు వారు. సహాయము చేసిన వాడే అన్నాడు ధర్మశాస్త్రోపదేశకుడు. అలాగైతే నువ్వు కూడా ఇదే పని చెయ్యి, అప్పుడు నీవు నిత్య జీవమునకు వారసుడవుతావు. ఆ ప్రశ్న మాత్రం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనము. ముందుగా 25. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, లూకాసు వార్త 10:25వ వచనం చదువుకుంటున్నాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు వచ్చి లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడన్నగుటకు నేనేం చేయాలి అని ఆయనను శోధించుచు పట్టుకుందామని. మంచి సమరయుడు అని నేను ఒక ఉపమానం చెప్పాను, అది మీకు యూట్యూబ్లో ఉంటుంది. అందులో దీన్ని ఎక్కువగా వివరించాను. ఇప్పుడు జస్ట్ కోట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. అప్పుడు యేసుప్రభువు వారు అడిగారు, ధర్మశాస్త్రం ఏం చెబుతోంది, నువ్వేం చదువుకున్నావు చెప్పంటే ఆన్సర్ చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమని కూడా చెప్పిందని 27వ వచనంలో చెప్పాడు. 28వ వచనం, అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించెదవు. జీవించెదవు అంటే నిత్యము జీవించెదవు, చనిపోయినా జీవించెదవు. దాని నిత్య జీవం అంటాం. అయితే 29వ వచనంలో, అయితే తాను నీతిమంతుడైనట్టు కన్నుపరచ కొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని ప్రభువుని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు ఇచ్చిన ఆన్సరే కింద నేను చెప్పింది ఇంతవరకు. అంటే నిత్య జీవమునకు వారసులం అవ్వాలి అనంటే ఈ ఉపమానంలో యేసు ప్రభు వారు చూపించిన మంచి సమరయునికున్న తత్వము క్రైస్తవులకుంటే తప్ప పరలోకంలో అడుగు పెట్టలేరన్నమాట. విశ్వాసమని మనము విశ్వాసము వరకు మాత్రమే మన జీవితం పరిమితమై, ఆ విశ్వాసానికి క్రియలు అన్నవి జతపరచబడకపోతే మన క్రైస్తవ జీవితం సంపూర్తి కానట. ఎస్ ఈజ్ ది ఆన్సర్. అలా పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు మొత్తం మనము తెరచి జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ పరహితం గురించి దేవుడు
కుదిరితే, వీలైతే, మీకు ఒకవేళ టైం ఉంటే, మనసు ఉంటే ఇవి చెయ్యండి అని చెప్పకుండా మీరు ఖచ్చితంగా ఇవి చెయ్యాలి అని చెప్పాడు. మొట్టమొదట ప్రారంభంలో పరిచయంగా కొంచెం ఒక మ్యాటర్ క్లియర్ కావాలని సమరయుని గురించి వెంటనే తెలిసిన సందర్భంగా ముందు పరిచేశారు. దీన్ని మనసులో ఒక చిన్న పునాదిగా ఉంచుకొని దీనిపైన ఒక్కొక్క మాట మనం మాట్లాడుకున్నట్టుకు పాత నిబంధన నుండి మనం ప్రయాణం చేసుకుంటూ వద్దాం. ఇక ముందుగా మోషే అనేటువంటి దైవజనుడి ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలులకు ఇస్తూ వారికి కొన్ని నియమ నిబంధనలు అన్నవి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దశమ భాగం గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడడం, వారికి చెప్పడం, అది సుమారు కొన్ని నెలల కిందట ఇదే వేదికపై నేను మాట్లాడడం మీకు తెలిసిన సంగతి. ఆ దశమ భాగాలలో రకాలు ఉన్నాయని, అంతేనా, అన్నీ ఒకటే రకమైనటువంటి దశమ భాగాలు కాదని నేను చెబుతూ ఒక దశమ భాగం గురించి నేను చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము. లెట్ us ఓపెన్ ద్వితీయోపదేశ కాండము. పదునాలుగవ అధ్యాయం. ముందుగా ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 28 మరియు 29 వచనాలు. జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటూ మనం విందాం. అది మళ్ళీ తర్వాత మీరు రెఫర్ చేసుకునేటప్పుడు మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 28 మరియు 29 వచనములు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించున్నట్లు. He wants to bless you. For that you have to do something. దేవుడైతే నిన్ను చల్లగా చూడాలనుకుంటున్నాడు. నిన్ను చల్లగా చూడడమే దేవునికి ఇష్టం అన్న మాట వాక్యం మనతో మాట్లాడుతోంది. కానీ అది జరగాలంటే 3 సంవత్సరంలో ఒక్కొక్కసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. ఏం జరుగుతుంది? అది 29వ వచనం. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులును, నెక్స్ట్ నీ ఇంటనున్న పరదేశులును, నెక్స్ట్ తండ్రి లేని వారును, నెక్స్ట్ విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. నీకున్నంత తండ్రి లేని వారికి ఉండకపోవచ్చు, నీకున్నంత నీ మధ్య జీవిస్తున్న పరదేశులకు ఉండకపోవచ్చు, నీకున్నంత విధవరాండ్రకు ఉండకపోవచ్చు. ఇశ్రాయేలు అని నేను ప్రత్యేకంగా పేరు పెట్టుకున్న నా ప్రజలారా, మీరు మీ మధ్యనున్న పరదేశులను గూర్చి, నెక్స్ట్ మీ మధ్యనున్న తండ్రి లేని వారిని గూర్చి, అండ్ మీ మధ్యనున్న విధవరాండ్రను గూర్చి మీరు భారము కలిగి ఉండాలి. ఆ మనస్తత్వం నేను మిమ్మల్ని చల్లగా చూసేలా చేస్తుంది. అది భావం. అంతేనా? అదేనా మనకు అర్థం కావాల్సింది? రైట్. అది 14th చాప్టర్ కింద 15వ అధ్యాయంలోని కూడా వద్దాం. చాప్టర్ నెంబర్ 15 8వ వచనం. అదే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 8 నుంచి 7 నుంచి చూద్దాం. 7 నుంచి చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల, అందరూ జాగ్రత్తగా చూస్తున్నారన్నమాట, మనసు పెట్టి చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ మనసు కఠినంగా ఉండకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలెను లేదా సహాయం చేయవలెను.
ఓవరాల్గా పిక్చర్. అంటే నీ మధ్య అల్లాడిపోతున్న ఒక నీ సహోదరుని చూసి నీవు కఠినంగా నీకు పట్టనట్టు ఉండకూడదు. హ్యావ్ దిస్ బర్డన్. ఇది ప్రారంభములోనే ధర్మశాస్త్రంలో దేవుడు చాలా జాగ్రత్తగా వ్రాయించి టేక్ కేర్ అని అంటున్నాడు. జాగ్రత్త. ఇదే మనకు మరలా అదే ద్వితీయోపదేశకాండంలో రిపీట్ అవుతుంది. జస్ట్ రెఫరెన్స్ కోసం అలా రాసుకోండి. 26వ అధ్యాయం అదే ద్వితీయోపదేశకాండం, 26వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 12 నుండి 14 వచనములు, 12 నుండి 14 వచనములు ఒక్కసారి నేను చదువుతాను అక్కడ, ఎందుకంటే ఒక చిన్న పాయింట్ మనకు అవసరం కనుక. షల్ ఐ లెట్ మీ 10వ భాగం ఇచ్చి సంవత్సరమున, అదే మనము 14వ అధ్యాయంలో ఏదైతే చదువుకున్నామో అది ఇక్కడ మరలా కోట్ చేయబడుతుంది. ద్వితీయోపదేశకాండం 26:12 10వ భాగం ఇచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత, ఏంటి, వాళ్ళు నీ మధ్య తృప్తిగా బతకాలి. తిని తృప్తి పొందిన తర్వాత అప్పుడు నీవు నా సన్నిధికి వచ్చి ఏం చేయాలో చెబుతున్నాడు దేవుడు. నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఇలా చెప్పాలో వచ్చి, దేవా, అర్థం కావడానికి చెప్తున్నాను అక్కడ, నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలనన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును నేను ఇచ్చి ఉన్నాను ప్రభువా, నువ్వు చెప్పినట్టు. అంతేనా? నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున. నేను చేశాను ప్రభువా. ఇదేదో నేను మానవతా దృక్పథంతో మాత్రము చేసి నేను సైలెంట్ అయిపోలేదు ప్రభువా, ఇది నువ్వు చెప్పావని నాకు తెలుసు. ఆ ఆజ్ఞకు నేను లోబడుతున్నాను. విషయం ఏంటంటే, మానవతా దృక్పథంతో అవతల వారికి సహాయం చేయాలంటే మనకి ఇష్టం ఉంటే చేస్తాం, లేదంటే లేదు. కానీ ఇక్కడ అది కాదు పాయింట్. నువ్వు చెయ్యాలి అంటున్నాడు దేవుడు. నువ్వు చెయ్యాలి. అదే ప్రతి 3వ సంవత్సరమున ఏం చేయమన్నట్టుగా మనకు రాయబడింది ఇక్కడ. రెగ్యులర్గా మందిరానికి ఇచ్చే దశమ భాగం ఒకటి ఉంది, 10వ వంతు. అది మాత్రం కాకుండా మరలా దీనికి స్పెషల్గా 3వ సంవత్సరము దీనిని పక్కకు తీయమని చెప్పాడు. అంటే మనది 10 రూపాయల సంపాదన అయితే ₹1 దేవునికి ఇస్తే ₹1 మనం ఎవరి కోసం పక్కన పెట్టమని చెబుతున్నట్టుగా అర్థమైపోతుంది ఇక్కడ. పరుల కోసం, ఇతరుల కోసం చెప్పాలట దేవునికి. దేవా, నువ్వు నాకు నేర్పించావు ప్రభువా, నా పక్క వారిని గురించి ఆలోచించమని నీవు నాకు నేర్పించావు ప్రభువా. ఇది నా గొప్పతనం కాదు, నా స్వబుద్ధి కాదు, నా సొంత జ్ఞానం కాదు. మన స్వబుద్ధితో, మన సొంత జ్ఞానముతో, మనకొచ్చిన సొంత ఆలోచనతో పక్క వారికి కనుక ఒకవేళ మనం సహాయం చేస్తే ఒకరోజు కాకపోయినా మరొక రోజు మనకు కాలర్ ఎగిరేస్తాం, పలానా వాళ్ళకి నేను ఇంత ఇచ్చానని. అదేనా? అందుచేత ఎవరికైనా సహాయం చేస్తే అది నా ఆలోచన మేరకు నాకున్న క్యారెక్టర్ని బట్టి ఇచ్చానని అనుకోకుండా వెంటనే దేవుని సన్నిధికి వచ్చి ఏం చెప్పాలి? దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది? ఆదివారం కూడుకునే ప్రాంతమే కాదు, నీ ఇంటిలో, నీ గది కూడా కావచ్చు. మన ఇంటిలో, మన గదిలోనికి వెళ్ళి మోకరిల్లి, దేవా, ఈరోజు ఒక వ్యక్తికి నేను అంతో ఇంతో సహాయపడుటకు మీరు నాకు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి, మీరు నాకు ఇచ్చిన ప్రేరణను బట్టి, మీరు నాకు చేసిన సహాయమును బట్టి, మీరు నాకు నేర్పించిన మీ వాక్యము ద్వారా మీరు నాకు నేర్పించిన తత్వమును బట్టి, నా బాధ్యతను బట్టి, నాలో మీరు ఉంచినటువంటి భారమును బట్టి, తండ్రి నీకు స్తోత్రం అని మనము క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి. ఇది విధానం, ఇది విధానం అని దేవునికి చెప్పి వెంటనే మర్చిపోవాలి. ఇక్కడ చేసినట్టుగా మర్చిపోవాలి. ఇక్కడ మర్చిపోతే ఇంకొకరికి చేయడానికి వీలు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే 24 గంటలు దీని గురించి డబ్బా కొట్టుకోవడానికి సరిపోతుంది. దైవిక ఏంటి మన పాఠం? పరహితవాదం, దైవిక
గాడ్లీ ఆల్ట్రూయిజం. ఎంత బాగుంది. బైబిల్ చదివేటప్పుడు దేవుణ్ణి అలా చూస్తే దేవుడు ఎంత గొప్పగా అర్థమైపోతాడు మనకు. ఒక స్కూల్లో 6 సబ్జెక్టులకు 6 మంది టీచర్లు ఉంటారు. కొందరు క్లోజ్గా ఉంటారు, క్లోజ్గా ఉండేవాళ్ళు మనకు చదివే నేర్పిస్తారు. కొంతమంది కఠినంగా ఉంటారు టీచర్లు, వాళ్ళు నేర్పించేది కూడా చదివే. క్లోజ్గా ఉండే టీచర్ కూడా కొన్ని సందర్భాల్లో కన్నెర్ర చేస్తాడు. క్లోజ్గా ఉన్నా మన మేలు కోసమే, కన్నెర్ర చేసినా మన మేలు కోసమే. ఈ కామన్ సెన్స్ మనకుంటే బైబిల్లో దేవుడు ప్రేమను చూపించే సందర్భాలు ఉన్నాయి, ప్రేమగా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో కన్నెర్ర చేసిన దాఖలాలు ఉన్నాయి. కన్నెర్ర చేసినప్పుడు చెడ్డోడు, ప్రేమను చూపినప్పుడే మంచోడు అంటే అది మన బుద్ధిహీనత అవుతుంది. అంతేనా? ఎంత చక్కగా జీవిత విధానమును దేవుడు బైబిల్లో నేర్పిస్తున్నాడు చూడండి. నీ బతుకులో స్వార్థం ఉండకూడదని ఏకంగా ఒక చట్టమే వ్రాయించాడనంటే ఎంత చక్కని దేవుడు మనకు బైబిల్లో కనబడుతున్నాడు. ఇలా చేస్తే నేను ఆనందిస్తాను, ఇలా చేస్తే నేను సంతోషించి నీపై చల్లని చూపును నేను ఎల్లవేళలా ఉంచుతానంటున్నాడు దేవుడు. ఇందులో ఉందా దేవుని ఆనందం? మర్చిపోకండి, ప్రారంభపు వచనం ఏం చదువుకున్నాం? యోహాను సువార్త 8:29లో నా తండ్రి ఇష్టమును నేను ఎల్లప్పుడూ జరిగించుదును. ఆయన ఇష్టాలేంటో ఇలా తెలుసుకొని వీటిని మనము కూడా ఎల్లప్పుడూ జరిగించబద్ధులమై ఉన్నాం. యోబు గారు మాట్లాడుతున్నారు ఒకరోజు, మాట్లాడుతూ దేవునికి నేను ఎలా ఇష్టుడిగా ఉంటానో అని చెబుతూ ఒక పోర్షన్ని ఆయన మెన్షన్ చేశాడు. ఆ పోర్షన్లో ఆయన మెన్షన్ చేసిన సంగతులు ఏంటో చూద్దాం. 31వ అధ్యాయం యోబు గ్రంథం. ఎవరు యోబు గారు? దైవ జ్ఞాని, అంతేనా? దైవ జ్ఞాని అయినటువంటి యోబు గారు మాట్లాడిన సంగతి ఏంటో చూద్దాం. యోబు గ్రంథము 31వ అధ్యాయం. నోట్స్ రాసుకుంటుంటే మీరు 16 నుండి 22వ వచనం వరకు ముందుగా అలా మెన్షన్ చేసుకోండి, నేను చదువుతాను. యోబు గ్రంథము 31వ అధ్యాయం 16వ వచనము నుండి 22వ వచనం వరకు నేనే చదువుతాను. బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను. నెక్స్ట్, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను. మన బైబిల్లో ఉన్న మాటలు ఇవన్నీ. ఇది కేవలం యోబు గారి జీవితానికి సంబంధించినట్టుగా మాత్రమే ఉందా? ఇదంతా మన జీవితంలో కూడా జరగదా? అన్నం తినమా? ఆయన మాత్రమే అన్నం తిని బతికాడా? మనం తినట్లేదా? తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను, వారి దేహములు నన్ను దీనింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూట నుండి పడునుగాక అని తనను తాను శపించుకుంటున్నాడు. చూడండి, ఇలా గనుక నేను స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని గనుక గడిపితే ఇది నాకు శాపం. కారణం, ఇది దేవునికి నచ్చనిది. ఇలాంటి బతుకు నాకొద్దు, ఇలాంటి బతుకు నాకొద్దు. మర్చిపోకండి, ఈ మాటలు ఆయన ఆల్రెడీ బాధల్లో ఉన్నప్పుడు చెబుతున్నవి. 22వ వచనం, 21-22, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహు ఎముకలోనికి విరుగునుగాక. నేను అలాగు చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. దిస్ ఇస్ మై లైఫ్ అండ్ దిస్ హ్యాస్ బీన్ మై లైఫ్.
సిన్స్ మై బర్త్. నా జీవితంలో ఎప్పుడు దేవునికి ఆనందము కలిగే ఒక బ్రతుకు విధానము నేను అవలంబించి బ్రతికాను. ఐ నో దట్ దిస్ ప్లీజెస్ గాడ్. దేవుణ్ణి ఆనందపరిచే జీవిత విధానం ఇదని నాకు బాగా తెలుసు అంటున్నాడు. ఏమంటారు దీన్ని? దైవిక పరహితం. దైవిక పరహిత తత్వం. ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘము వలె ఆవరించినందున అనన్నప్పుడు ఆ సాక్షి సమూహంలో యోబు గారు లేరా? హెబ్రీ పత్రిక 11లో ఆయన గురించి ఎంత ప్రస్తావన ఉంది లేదు అనేది పక్కన పెడితే ఆయన మనకు ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శి కాదా అని అడుగుతున్నాను. ఏమని చెబుతున్నాడు? పరుల గూర్చిన భారము నాకు లేకపోతే నేను శాపగ్రస్తుడనవుదును గాక. అంటే ఇదేదో మనం జాలితో దయదలిచి ఏదో పిడికెడి ఇట్లా ఓపెన్ చేసి సహాయానికి రూపాయి బిల్డప్లు ఇచ్చి కలరింగ్లు ఇచ్చి 10 రూపాయల ప్రకటనలు ఇచ్చుకుంటూ బతికితే దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ అ క్రిస్టియన్ లైఫ్. ఇది క్రిస్టియన్ లైఫ్ కాదు. క్రైస్తవ జీవితం అది కాదు. బైబిల్ నేర్పించిన జీవితం అది కాదు. పనికొచ్చే, ఉపయోగపడే, మనకు సపోర్టివ్గా నిలిచే మరిన్ని కొన్ని వచనాలు ఈ సందర్భంగా మనం రాసుకుందాం, చూద్దాం. కీర్తనల గ్రంథంలోని 68వ కీర్తన. కీర్తనల గ్రంథములోని 68వ కీర్తన 5వ వచనము ఒకసారి చూద్దాం. 5వ వచనం దావీదు గారు రాసినటువంటి మాట ఇది. తన పరిశుద్ధాలయం అందుండు దేవుడు. దేవుని తత్వం చూద్దాం ఇక్కడ. తన పరిశుద్ధాలయం అందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. ఆయన విధవరాండ్రను తండ్రి లేని వారిని ప్రేమించువాడు గనుక ఆయన పిల్లలు వారిని ప్రేమించువారై ఉండాలి. 112. అదే కీర్తనల గ్రంథములోని 112వ కీర్తన 5 నుంచి 9, 5 నుండి 9 వచనములు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. ముందుగా భయభక్తులు గల వారి గురించి ఈ యొక్క కీర్తన 112వ కీర్తన 1వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవాడు అన్న పరిచయం కనపడుతుంటుంది మనకు. 6వ వచనం అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. ఇలాంటి వాళ్ళు నీతిమంతులు. దయాహృదయము కలిగిన వారు భాగ్యవంతులు. అలాంటి వారు నిత్యము జ్ఞాపకములో ఉందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనసు స్థిరముగా ఉండును. 9వ వచనం వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. నిత్యము వారు జ్ఞాపకములో ఉందురు. వారి నీతి నిత్యము నిలుచును. మనుషులు కొద్ది రోజులు జ్ఞాపకం పెట్టుకోవచ్చు, తర్వాత మర్చిపోవచ్చేమో, కానీ నిత్యము జ్ఞాపకం ఉంచుకున్నవాడు ఖచ్చితంగా ఎవరు? దేవుడు. కృత నిబంధనలో తబిత అని ఒక స్త్రీ గురించి, ఒక యవనస్తురాలి గురించి వ్రాయబడింది. తనకున్న మరొక పేరు చెప్పండి. దోర్కా అని పేరు. ఏ ఊరికి చెందిన యవనస్తురాలు ఆవిడ? యొప్పే. రైట్. ఆవిడ గురించిన సాక్ష్యం ఈ సందర్భంగా మనకు చాలా అవసరం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో తీద్దాం. ఇక్కడ మాట్లాడుకున్నాం కనుక దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 36 నుంచి దయచేసి 43 వరకు, 36 నుంచి 43 అన్నీ చదవను, కానీ మీరు రాసుకోవడం మాత్రం అలా రాసుకోండి. అపోస్తలుల కార్యములు
9వ అధ్యాయం 36 నుంచి 43, 36 నుంచి చూద్దాం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి అన్నమాట. ఆమె సత్క్రియలను, నెక్స్ట్ ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఎంత? బహుగా. శిష్యురాలు, విశ్వాసురాలు, క్రైస్తవురాలు. క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం. క్రైస్తవ జీవితమైన తన విశ్వాస జీవితంలో ఏమి కలిగి ఉన్నది ఈవిడ? ధర్మకార్యములు, సత్క్రియలు. ఆ కార్యాలకు పెట్టబడిన పేరేంటి? ధర్మ కార్యాలు. తన జీవితంలో ఎన్ని చేసిందట ఆవిడ? బహుగా. 37వ వచనంలో ఆవిడ చనిపోయింది. ఈ వార్త పేతురు గారి వరకు చేరింది. 39వ వచనంలో పేతురు గారు ఆవిడున్న ప్రాంతానికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడున్న విధవరాండ్రు ఏం చేస్తున్నారు చూడండి. 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అక్కడ? విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. అంగీలు, వస్త్రములు ఈయనకెందుకు చూపిస్తున్నారు? ఇంతకు ఆ అంగీలేంటి, వస్త్రాలేంటి? పోనీ ఆవిడ కుట్టినవి కుట్టి ఎంత పైసలు తీసుకుంది వీళ్ళ దగ్గర? ఆ విధవరాండ్రకు ఆవిడ చేసిన సహాయం అది. నాకు ఇది ఇచ్చిందని ఒక పెద్దమ్మ చెబితే, నాకు ఇది ఇచ్చిందని మరొక పెద్దావిడ చెబితే, నాకు ఇది ఇచ్చిందని ఇంకొక బామ్మ చెబుతోంది అక్కడ. చూసారా ఎంతమంది వచ్చారట విధవరాండ్రు? చదివి చెప్పండి, ఎంతమంది వచ్చారట? విధవరాండ్రందరూ వచ్చి, ఏక్ దో నహి హై, అందరూ. అంటే ఈవిడ ధర్మకార్యాలు ఎవరెవరికి చేరినవి? అందరికీ. ఆవిడ మరణించిన తర్వాత మరణాన్ని తట్టుకోలేక విధవరాండ్రందరూ వచ్చారట. సహజంగా ఒక మనిషిని ఒకరు మెచ్చుకుంటే ఒకరు తిట్టుకుంటారు. కానీ ఇక్కడ తబిత లేదా దుర్గా అనేటువంటి ఈ యవనస్తురాల్ని మాత్రం అందరూ, శిష్యురాలు, యవనస్తురాలు అని నేను అంటున్నానంటే విధవరాండ్రతో కంపేర్ చేస్తే డెఫినెట్గా తను యవనస్తురాలు అని అనుకోవచ్చు. అందరూ ఆవిడని స్మరించుకుంటున్నారు, అందరూ ఆవిడను నెమరు వేసుకుంటున్నారు అని అంటే ఎంత గొప్ప ధర్మ కార్యాలతో కూడుకున్న జీవితం తనది. 112వ కీర్తనలో ఆ వచనం చదవగానే వారు నిత్యము జ్ఞాపకమందు ఉందురు, వారి నీతి నిత్యము నిలుచును అనగానే ఆవిడ మరణించిన తర్వాత ఇదిగో వీళ్ళందరూ వచ్చి పేతురు గారితో సాక్ష్యం పంచుకుంటున్నారు, ఏడుస్తున్నారు తనుంటే బాగుంటుందని. దేవుడు కార్యాన్ని చేశాడు, ఆవిడ తిరిగి లేచింది, అది వేరే సంగతి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకవేళ విధవరాండ్రు ఒక 4 రోజులు గుర్తుపెట్టుకోవచ్చు, 10 రోజులు పెట్టుకోవచ్చు, లేదా ఈ విధవరాండ్రు చనిపోయిన తర్వాత తబితా గారు చేసిన కార్యము ఆనాటి తరంలో ఉన్న వాళ్ళు మర్చిపోవచ్చు. కానీ ఈ దేవుడు జ్ఞాపకం ముందుంచుకొని గ్రంథంలో వ్రాయించి నిలబెట్టేశాడు. అది 9వ అధ్యాయంలో కనబడే తబితా గారి గురించైనా, 10వ అధ్యాయంలో కనబడే కొర్నేలి గారి గురించైనా. నెక్స్ట్ చాప్టరే 10వ అధ్యాయంలో కొర్నేలి గారి గురించినటువంటి సాక్ష్యం ఏంటి? 3వ వచనంలో మొదటి నుంచి చదివేద్దాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పరుడు ఒకడు కైసరయ్యలో ఉండెను. భక్తి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, నెక్స్ట్ మాట, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. భయభక్తులు ఉంటే సరిపోదు, ఏం యాడ్ అవ్వాలి? ధర్మకార్యాలు. ఇది దైవిక పరహితం. యోబు గారికి అదే సాక్ష్యం ఉందా? ఆయన భయభక్తులు కలిగిన వాడు అన్న సాక్ష్యం ఉందా? ఉంది. భయభక్తులు కలిగిన యోబు గారు పరహితవాది, పరోపకారి. అదే కొర్నేలి గారి జీవితం మనం చూస్తున్నాం. 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలును నెక్స్ట్
నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ చేత మేలు పొందిన వారు మర్చిపోవచ్చు, పానదాయకుల అధిపతి యోసేపు గారు చేసిన మేలు మర్చిపోయినట్టుగా. అంతేనా? మనుషులు మర్చిపోవచ్చు, కానీ జ్ఞాపకార్థముగా పరలోకానికి చేరాయి. కొర్నేలు భయపడకు, భయపడిపోయాడు పాపం ఆయన. నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను పరలోకానికి చేరినవి. ఎలా ఉండుటకు? జ్ఞాపకార్థముగా. అంటే భూమి మీద మనము చేసే దేవునికి ఇష్టమైన సత్క్రియలు, దేవునికి ఇష్టమైన దైవిక ధర్మ కార్యాలు పరలోకానికి చేరుతున్నాయన్నమాట. మనలోని పరహిత తత్వం, మనలోని పరోపకార బుద్ధి ఏకంగా పరలోకానికి చేరుకుంటోంది అని అంటే అది ఎంత ఉన్నతమైనది, ఎంత గొప్పది. దీన్ని అలా మనసులో ఉంచుకొని సామెతల గ్రంథంలో ఒక వచనాన్ని మనము అలా చూసి జ్ఞాపకం చేసుకొని ఆనందిద్దాం. 19వ అధ్యాయం, సామెతల గ్రంథములోని 19వ అధ్యాయము 17వ వచనము చూద్దామా? 17. ఈ ఒక్క వచనం చదవండి ఎవరైనా, పర్లేదు. బీదలను కనికరించువాడు, దేవునికి అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. ఇది అర్జెంటుగా రెడ్ పెన్ అయినా, బ్లాక్ పెన్ అయినా, కలర్ ఏదైనా అండర్లైన్ చేసి. ఏం చేస్తారట దేవుడు? మనం ఎవరికైనా సహాయం చేస్తే, ఇదిగో వీడు నాకు అప్పిచ్చాడని రాసుకుంటాడట దేవుడు. ఎందుకు? మనము మేలు చేసిన వారు తిరిగి మనకు అది ఆ రుణాన్ని చెల్లించలేరు. చెల్లించాలన్న ఉద్దేశంతో కూడా మనం చేయట్లేదు, కానీ దేవుడు మాత్రం అది ఉంచుకోవట్లేదు. కారణం, బీదలందరూ ఆయన పిల్లలేగా. భూమి మీద ఉండే ప్రతి ఒక్కరు ఆయన పిల్లలే. నా కుమారుడికి నువ్వు సహాయం చేసావు కదా ఆ రోజు, రైట్, దానికి నేను చెల్లిస్తాను ఇప్పుడు అని ప్రత్యుపకారం చేయడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. మరిచిపోయే మనుషులున్న ఈ సమాజంలో జ్ఞాపకం పెట్టుకొని ప్రత్యుపకారము చేసే దేవుడు ఉండడం, అది మనకు ఆయన సమీపంగా ఉండడం, మనకు పరలోకాన్ని సిద్ధపరచడం, ఇవన్నీ చూస్తుంటే ఎంత ఆనందం, ఎంత ఆనందం. ఈరోజు మనం ఒక చిన్న సహాయం చేసినా అది భవిష్యత్తులో తిరిగి మనకు పదంతలుగా, నూరంతలుగా తిరిగి అది దేవుడు మనకివ్వడానికి సిద్ధపడుతున్నాడు. లూకాసు వార్తలో ఈ ప్రత్యుపకారము ఎప్పుడు జరుగుతుందో చెబుతున్నాడు. జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు మనము సామెతల గ్రంథం 19లో మనం ఏం చూసింది ఏంటి? ఆయన మనకు ప్రత్యుపకారము చేయును. ఎప్పుడు? అది చూద్దాం. ఇక్కడ 14వ అధ్యాయము లూకాసు వార్త 13వ వచనము చూద్దాం. వర్స్ నెంబర్ 13 తీసారా? లూకాసు వార్త 14వ అధ్యాయం 13వ వచనము, 13వ వచనము అండ్ 14 రెండు రాసుకోండి. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గ్రుడ్డివాండ్రను పిలువుము. 14 నీవు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. ఎందుకో? నెక్స్ట్ మాట చూడండి. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు. అప్పుడు ఇస్తాడు ప్రత్యుపకారం. అంటే ఇప్పుడు మనము చేసే ప్రతి మంచి కార్యం అక్కడ స్టోర్ అవుతుందన్నమాట. సామెతల గ్రంథం 19:17 మనం చదువుకొని ప్రత్యుపకారం దేవుడు చేస్తానన్నాడు. 1 వీక్ అయిపోయింది, 10 డేస్ అయిపోయింది, 1 మంత్ అయిపోయింది, ఇంకా చేయలేదంటే అప్పుడు ఈ వచనాన్ని బట్టి మనం ఏం చెప్పాలి? నువ్వు చచ్చిపోతే ఇది దొరుకుతుందని చెప్పాలి, అంతే. ఇంకా నువ్వు బతుకున్నప్పుడు దొరికేది కాదు ప్రత్యుపకారం. నీతిమంతుల పునరుత్థానమందు. అసలు పునరుత్థానం అనేది జరగాలంటే ముందు పోవాలిగా. అయితే ఒకటి గుర్తుపెట్టుకుందాం ఇక్కడ, దేవుడిచ్చే ప్రత్యుపకారము ఒక ఎత్తైతే భూమి మీద కూడా మనకెప్పుడు మంచి జరుగుతుంది. ఎందుకు? ఇప్పుడు మనం 10 మందిని దృష్టిలో పెట్టుకొని 10 మంది విషయంలో మంచి ఆలోచన కలిగి మనం బ్రతికితే రేపొద్దున మనం పోతే మన కడుపున పుట్టిన పిల్లలకు ఆ చలని చూపు ఖచ్చితంగా ఉంటుంది.
ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇది చిన్నది. నీతిమంతుల పునరుత్థానంలో మనం పొందబోయే ప్రత్యుపకారం అది పెద్దది. కొంతమందిని చూస్తే అనిపిస్తుంది, పెద్ద ఆయన కొడుకు అండి, నా పెద్ద ఆయన కొడుకు, ఈడి ముఖం చూడకపోయినా ఆయన ముఖం చూసైనా ఈడిని కొంచెం చల్లగా చూడాలి అని అనిపిస్తుంది మనకు. అవునా కదా చెప్పండి? ఎంతమంది కడుపులు నింపాడు, ఎంతమందిని ఆదుకున్నాడు, ఎంతమంది నిలబెట్టాడు. సరే ఆయన ముఖం చేసైనా కూడా ఇతనికి ఎంతో మనం చేద్దామన్న ఫీలింగ్ కలుగుతుంది. యోనాతానును బట్టి, యోనాతాను కుమారునికి మేలు చేసిన దావీదు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సమాజంలో మనం బతికినంత కాలం తల్లిదండ్రులుగా ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని జీవిస్తే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా మన పిల్లల మీద ఉంటుంది. కానీ ఇది చిన్నది. దేవుడిచ్చే ప్రత్యుపకారం అది చాలా చాలా పెద్దది. రైట్. పోతే ఇశ్రాయేలీయులు అప్పుడప్పుడు ఉపవాసం చేసేవారు. ఆ ఉపవాసంలో మొత్తం వేషధారణే, నటన. ఆ ఉపవాసం అన్నది కేవలము వారి పరిధికి మాత్రమే పరిమితమై కనీసము పిల్లికి కూడా భిక్షం పెట్టినంత పరిస్థితి. అది చూసిన దేవుడు, ఇది నాకు ఇష్టమా అని అడుగుతున్నాడు ఇశ్రాయేలీయులతో. ఇది నాకు ఇష్టమా? ఇది నాకు ఇష్టమా? అసలు నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటి? క్రియలు లేని ఉపవాసం నాకు నచ్చదు. ఉపవాసం చేయొద్దని చెప్పలేదు దేవుడు, కానీ క్రియలు లేని విశ్వాసం మృతం ఎలాగో క్రియలు లేని ఉపవాసం కూడా మృతమే. యెషయా గ్రంథం తీద్దాం, అది జ్ఞాపకం చేసుకుందాం. 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 7-8 వచనములు కలిసి ఉన్నాయి. చూద్దాం. 7-8 వచనములు. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. 10వ వచనం కూడా ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తి పరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. అల్టిమేట్లీ the Bible clearly speaks about social welfare and social service. నిస్వార్థమైనటువంటి సేవ గురించి బైబిల్ సుస్పష్టంగా మాట్లాడుతున్నట్టుగా మనకు ఎన్నో సందర్భాలను బట్టి మనకు అర్థమైపోతుంది. ఇవన్నీ చదువుతున్నప్పుడు మనము ఎలాంటి ఆలోచనతో చదవాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి ఇష్టమైనటువంటి నిస్వార్థమైనటువంటి జీవితాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నామా లేదా? ఒకప్పుడు మనం మాట్లాడుకున్న లోభము లాభమా అని ఒక పాట మాట్లాడుకున్నాం. పిసినితనం అంతా నాకే కావాలి, అన్నీ నా దగ్గరే ఉండాలి, నా దగ్గర నుంచి మాత్రం ఒక వస్తువు కానీ ఒక చిల్లి గవ్వ కానీ బయటికి వెళ్ళకూడదు అనే తత్వం మన మెడకు ఒక ఉరితాడు లాంటిది. ఉన్నంతలో మనం 4 ముద్దలు తింటే ఒక ముద్ద పక్కన ఇంకొకరి కోసం, పక్కవారిని గురించి ఆలోచించే ఒక తత్వం దేవుడు చాలా క్లియర్గా మనకు నేర్పిస్తున్నాడు. కృత నిబంధనలో కొన్ని వచనాలు కొంచెం వేగంగా మీరు రాసుకోగలిగితే, కృత నిబంధనలో కొన్ని వచనాలు మత్తయి సువార్త 5:42 అలా రాసుకోండి. నిన్ను అడుగువాని కిమ్ము, నిన్ను అప్పు అడుగు గోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు అన్నాడు. అది అలా ఉంచుకోండి, అలా రాసుకోండి జస్ట్. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయంలో, మార్కు సువార్త 10 43 నుంచి 45, 43 నుండి 45 సపోర్టివ్ రెఫరెన్సెస్గా మీరు వీటిని రాసుకోవాలి. సపోర్టివ్ రెఫరెన్సెస్గా మార్కు సువార్త 10 43 నుంచి 45 అని చెప్పాను. అలాగే లూకా సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయం
41వ వచనం దయచేసి రాసుకోవాలి. 41వ వచనం, కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్యయు శుద్ధిగా ఉండును. చూస్తున్నారా? పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు, వేషధారులైన పరిసయ్యులతో వాళ్ళ గురించి మాట్లాడుతూ, అసలు ఏమాత్రం ధర్మం చేయడం అనేది వీళ్ళ డిక్షనరీలో ఉండదు. పరిసయ్యులది బిల్డప్లు ఎక్కువ ఉంటాయి. లాస్ట్లో ఫైనల్గా మాట్లాడుకుందాం వాళ్ళ గురించి. ధర్మం, ఎదుటివారి గురించి నువ్వు ఆలోచించాలని చెబుతున్నాడు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు. 12వ అధ్యాయం లూకాసు వార్త, సపోర్టివ్ రెఫరెన్సెస్గా రాసుకోండి. 33వ వచనం, లూకాసు వార్త 12వ అధ్యాయము 33వ వచనం, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి అన్నాడు. చూడండి, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. గమనిస్తున్నారా? 19వ లేదా 18వ అధ్యాయం, లూకాసు వార్తలోనే 18వ అధ్యాయం, బాగా తెలిసిన మాట. నిత్య జీవమునకు వారసుడున్నగుటకు నేనేం చేయాలని ఒక యవనస్తుడు, ఒక అధికారి వచ్చి అడిగాడు. ఆజ్ఞలు పాటించు నాయన అని చెప్పాడు. ఆజ్ఞలనగా పలానా 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 ఆజ్ఞలు, అవి బాల్యం నుండి నేను పాటించుచున్నాను ప్రభువా. అలాగైతే నీకు కొదువగా ఒకటి ఉంది, నీ మనసు ఆస్తిపై, నీ మనసు ధనంపై ఎక్కువ ఉంది, దాన్ని నమ్మి ఏం చేయమన్నాడు? బీదలకిచ్చిరా. నీదంతా బాగానే ఉంది, పరహితం అనేది మాత్రమే లేదు. అదొక్కటి నువ్వు యాడ్ చేసేస్తే నీ ప్రొఫైల్కి నీ లైఫ్ పర్ఫెక్ట్ అయిపోతుంది, సంపూర్ణమవుతుంది. 22వ వచనం, లూకాసు వార్త 18:22వ వచనం, యేసు ప్రభువారు ఆ మాట విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు. ఆ మాటకు తట్టుకోలేక వెళ్ళిపోయాడు, జీర్ణించుకోలేక వెళ్ళిపోయాడు ఈ ధనవంతుడు. 19వ అధ్యాయం, అదే లూకాసు వార్త 19వ అధ్యాయం, జక్కయ్య గారి గురించి. మారు మనసు వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పబ్లిక్గా ప్రకటిస్తున్నాడు. 8వ వచనంలో, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని నెడల అది తిరిగి చెల్లిచేస్తానంటూ 4 గంటలు. సగము నా ఆస్తిలో ఏమంటున్నాడు? సగము బీదలకు ఇచ్చియున్నాను, ఇస్తున్నాను, ఇచ్చుచున్నాను. అంటే ఎప్పుడైతే దేవుని చెంతకు, ఎప్పుడైతే ప్రభు యొద్దకు ఒక మనిషి మారి వస్తున్నాడో వెంటనే ఏం నేర్చుకుంటున్నాడు అక్కడ పాఠం? ద ఫస్ట్ లెసన్ వాట్ హీఈస్ లెర్నింగ్ ఈజ్ హీ హ్యాస్ టు థింక్ అబౌట్ అదర్స్. ప్రియ క్రైస్తవ సోదరులారా, సోదరిమణులారా, మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చిన వారమే. ఆయన రక్తంలో కడుగుబడిన జీవితాలే. ఆయన దగ్గరకు వచ్చి మన జీవితాన్ని ఆయనకు సమర్పించిన తర్వాత ఈ ప్రాథమిక పాఠాన్ని మనం నేర్చుకున్నామా లేదా? ఇది ఇంపార్టెంట్. జక్కయ్య గారి జీవితంలోనికి ప్రభువు వచ్చిన వెంటనే జక్కయ్య గారు నేర్చుకున్న పాఠం ఏంటి? నేను ఇతరుల గురించి ఆలోచించాలి. అంటే ఏ వ్యక్తి అయితే నిజమైన మారు మనసు పొంది ప్రభు దగ్గరకు వస్తున్నాడో వెంటనే ఆ మనిషి నిస్వార్థపరుడిగా మారిపోతున్నాడు. చూడండి, లోపలున్న స్వార్థమంతా. మొదటి వర్తమానంలో సోదరులు 2వ తిమోతి 3వ అధ్యాయం గురించి ప్రస్తావించారు కదా. ఏమిటది? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును, మనుషులు స్వార్థప్రియులై అనే మాట ఉంటుంది. వెంటనే అక్కడ మనుషులు ఏమైపోయి స్వార్థప్రియులై. ఆ స్వార్థమే అపాయం, ఆ స్వార్థమే ప్రమాదం. ప్రభు దగ్గరికి రానివాడి జీవితంలో స్వార్థం ఉంటే ప్రభు దగ్గరకు వచ్చిన వెంటనే ఈ ఆల్ట్రూయిజం అన్నది మనిషిలో తయారైపోవాలి. అది తయారు కాకపోతే మనం వచ్చిన వాళ్ళం ఏం కాదు. అది తయారు కాకపోతే ఆయన శిష్యులము కానే కాదు. తబితా గారి వలె శిష్యురాలుకున్నటువంటి స్వబుద్ధి ఏంటి, సొంత బుద్ధి ఏంటి, మంచి బుద్ధి ఏంటి? సుబుద్ధి, స్వబుద్ధి కాదు. తబిత అనేటువంటి శిష్యురాలుకున్న సుబుద్ధి ఏంటి? ఆవిడ పరుల గురించి ఆలోచన భారము కలిగినదై ఉండినది. మనము కూడా ఆవిడ వల్లే శిష్యురాళ్ళుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ బుద్ధి మనకు ఉంటే తప్ప మనం ఆయనకు సమీపస్తులుగా ఉన్నట్టు కాదు.
గమనిస్తున్నామా? మరికొన్ని చూద్దాం మనం ముగించుకునే ముందుగా. మరికొన్ని వచనాలు దయచేసి యాడ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. మొదటి నుంచి చూద్దాం ఒక మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి నుంచి. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ప్లీజ్, కుదిరితే, వీలైతే, రిక్వెస్ట్, ఇవన్నీ లేవు ఇక్కడ. తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము ఏం చేయాలి? నిలువ చేయాలి. దిస్ ఇస్ ఫర్ ద సెయింట్స్, పరిశుద్ధుల కొరకు. యెరూషలేములో ఉన్న క్రైస్తవులు పేదరికములు అల్లాడిపోయి బాగా ఉన్నోళ్లే, కానీ ప్రభు పరిచర్య కోసం వారు సమర్పించి తర్వాత వచ్చినటువంటి కష్టాల వలన వారు ఇబ్బందుల్లో పడిపోతే వారిని ఆదుకునే బాధ్యత మిగిలిన సంఘాలు తీసుకోవాలి. 2వ పత్రిక 8వ అధ్యాయం. 2వ పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. 11. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలిగేనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదటి పత్రికలో నిలువ చేయుడి అన్నాడా? మొదటి పత్రికలో నిలువ చేయుడి అన్నాడు. 2వ పత్రికలో ఇప్పుడు దాన్ని నెరవేర్చుడి. 9వ అధ్యాయం, అదే 2వ పత్రిక 9వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 6 నుంచి కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును. పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేని మాటలు ఇవన్నీ. సపోర్టివ్ రెఫరెన్సెస్గా మీరు రాసుకోవాలని ఇస్తున్నాను. గలతీ 2:10 ఇది కూడా యాడ్ చేసుకోండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఏమిటది? మేము బీదలను జ్ఞాపకం చేసుకున్న వలనని మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 27-28 వచనములు కలిసి ఉన్నాయి. మొత్తం చదువుకుందాం. 27-28 వచనములు. అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలువాడు ఇక మీదట దొంగిలక. ఈ క్యారెక్టర్ కూడా ఉన్నోళ్ళు ఉన్నారన్నమాట అక్కడ. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడాలి. మంచి పని చేయుచు కష్టపడుతూ సంపాదిస్తూ నువ్వు కూడా 10 మందికి సహాయము చేయగలిగే స్థితికి రావాలి. ఓ క్రైస్తవుడా, మన కుటుంబాలలో కొంతమంది చాలా లేజీగా ఉంటారు, చాలా సోమరులుగా ఉంటారు. సోమరులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఏమంటున్నాడు? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే చూడాలని కాదు దేవుడు అనుకునేది, నీ వలన కనీసం ఒక్కరైనా సహాయము పొందగలిగే స్థితిలో నీ జీవితం ఉండాలి అంటున్నాడు. అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడాలి. నీ బతుకులో మనిషి, దేవుడు అంటున్నాడు, నీ బ్రతుకులో ఒకరికో ఇద్దరికో లేదా కొందరికోనైనా సహాయము చేయగలిగే తత్వముతో పాటు సహాయము చేయగలిగే ఉన్నంతలో బయట సమాజం దినములు చెడ్డవి అని మాట్లాడుకున్నాం మొదటి వర్తమానంలో. ప్రాణాలు తీస్తున్న సమాజంలో ఉన్నాం. రక్తము కళ్ళ చూసే ఒక భయంకరమైన దమ్మాయిగూడలో జరిగిన ఇన్సిడెంట్ కానీ లేదా విజయనగరంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ కోట్ చేయడం జరిగింది సోదరులు. ఎంత దారుణాతి దారుణంగా ప్రాణాలను హరించి వేస్తూ బతుకుతున్న సమాజంలో సముద్రపు అలలకు కొట్టుకొని వచ్చి ఒక చేప గిల్ల కొట్టుకుంటోంది ఆ బీచ్లో. అది గమనించిన మరో జాతి చేప
గమనించండి ఇక్కడ. అది గమనించిన మరో జాతి చేప అది ఈదుకుంటూ వచ్చి ఆ గిలగిల్ల కొట్టుకుంటున్నటువంటి ఆ చేప తోకను పట్టుకొని మెల్లమెల్లగా లాగుతూ ఆ అలలు మళ్ళీ వస్తాయి కదా ముందుకు వచ్చినప్పుడు, మళ్ళీ అలా వెనక్కి లాక్కొని వెళ్ళిపోయి ఒక జాతి చేప మరొక జాతి చేపను కాపాడడానికి పడిన తపన ఒక చిన్న వీడియో క్లిప్ గత 2 రోజుల క్రితం నేను చూశాను. ఆ చిన్న మూగజీవికి ఉన్నటువంటి ఆ తత్వం మనుషులలో కరువైపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని ప్రభు అన్నాడు. మరి చేపల కంటే మనము శ్రేష్ఠులము కామా? ఎదుటివారిని ప్రేమించే బుద్ధి, ఎదుటివారి ఎడల ఆప్యాయతను కలిగి ఉండేటువంటి ఒక ఆలోచన, మనస్తత్వం మనకు చాలా అవసరం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా భక్తుడు అదే చెబుతున్నాడు. క్రొత్త నిబంధనలోని పత్రికలలో పదే ఇవి బలంగా చెప్పబడుతున్న సంగతిని గుర్తు చేస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూద్దామా? 3 మరియు 4. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. నెక్స్ట్ వెంటనే ఏమన్నాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఎందుకు? ఆయనకున్న మనసు ఏంటి? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ అంటే పరలోకాన్ని విడిచిపెట్టి, పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, తండ్రితో ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీద మనుషుని పోలికగా పుట్టి, 7వ వచనంలో మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎవరి కోసం? అది క్వశ్చన్. మన కోసం. అది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఆ మనస్సు మనకుండాలి. అప్పుడు మనం ఇతరులను గురించి ఆలోచన కలిగిన వారమే జీవిస్తాం. లేదంటే ఈ చిన్న జీవితంలో మన గురించి మాత్రమే ఆలోచించి చచ్చిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది, అర్రే నేను కనీసం ఒక్కరి గురించి ఆలోచించిన ఈరోజు వేరే ఉండేది జీవితం అని. ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకునే ఎడల వానికి ఏం ప్రయోజనం? గమనిస్తున్నారా? కొలసీ పత్రిక 1వ అధ్యాయం, కొలసైలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 12 వచనములు కలిసి ఉన్నాయి. పెద్ద ఉంది సెంటెన్స్, కానీ చదువుదాం. 9 నుంచి 12. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు. అది అండర్లైన్ చేయాలి ముందుగా. ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు. నెక్స్ట్, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు. అదే మన పాయింట్. ఆయనను సంతోషపెట్టుచు భూమి మీద బతకాలి. ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని అని మాట్లాడుతున్నాడు. సత్కార్యములలో సఫలులగుచు, అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టువారమై ఈ భూమి మీద బ్రతకాలి. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనము మరియు 19వ వచనం కలిసి ఉన్నాయి. 18 మరియు 19. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము. ఎవరు? 17 చదివితే విషయం అర్థమవుతుంది. 17 నుంచి 19 వరకు రాసుకోండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును. నెక్స్ట్, సత్క్రియలు అను ధనము గలవారును అండ్
ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించు. ఉన్నంతలో పక్కవారిని గురించిన ఆలోచన నాకు మాత్రమే, నేను మాత్రమే, నా కుటుంబము మాత్రమే అని బతికేవాడు దేవునికి ఇష్టుడు ఏమాత్రము కాడు. ఆ తృప్తే వేరు. మన గిన్నెలో, మన కళ్ళెములో, మన పళ్ళెములో ఉన్నటువంటి ఒక 10 అన్నపు ముద్దలలో ఒక ముద్ద పక్క వారికి పెట్టడం, దానివల్ల మనం పొందేటువంటి తృప్తి, అబ్బో ఎంతో తృప్తి. ఎక్కడి నుంచి? ద్వితీయోపదేశ కాండం నుంచి తిమోతి పత్రిక వరకు. అలా మనం చూసుకుంటూ వస్తుంటే అన్ని చోట్ల నేను కొనుక అలా స్కిప్ చేసుకుంటూ వచ్చాను టైంను బట్టి. పాత నిబంధనల ఉదాహరణకు జకర్యా గ్రంథం 7వ అధ్యాయము నేను స్కిప్ చేశానని చెప్పడానికి. జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. 10వ వచనము. విధవరాండ్రను, దేవుడు చెప్తున్నాడు ఈ మాట, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయ తలచుకుడి. కీడు చేయకుడి కాదు, అసలు హృదయంలో అనుకోకండి. హృదయంలో అనుకోకండి. కీడు చేయకుడి కాదు, కీడు జరగాలని కూడా హృదయంలో అనుకోకుడి. పరుల విషయంలో వీడు నాశనం అయిపోతే చూడలేదు ఒకరోజు అని అనుకుంటుంటాం మనసులో. అక్కడ కూడా దొరికిపోతున్నాం. అంతేనా? దేవుడు హృదయాన్ని పట్టేస్తున్నాడు. చాలా జాగ్రత్త. అంటే పరుల విషయములో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అని చెప్పడానికి మీకా గ్రంథం. అంటే పాత నిబంధనలో క్లూ ఇచ్చాను కనుక ఈ కోణంలో మీకు దొరికే ప్రతి వచనాన్ని మీరు యాడ్ చేసుకోవాలి. ఇలా 6వ అధ్యాయం 8వ వచనము చూద్దామా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయును, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కనికరాన్ని నువ్వు ప్రేమించాలి. అసలు కనికరం అంటే ఎవరి పట్ల కనికరం? పక్కవారి విషయంలో కనికరం. కొల్లలు పుష్కలంగా దొరుకుతాయి మనకు. అటు ఓల్డ్ టెస్ట్మెంట్ అయినా ఇటు న్యూ టెస్ట్మెంట్ అయినా మనకు నేర్పుతున్న ఒక అద్భుతమైన పాఠం ఏంటి? నీవు దేవునికి ఇష్టుడిగా ఉండాలి అని అంటే స్వార్థపూరితమైనటువంటి జోన్లో నుంచి నువ్వు బయటికి రావాలి. ఒక నిస్వార్థపూరితమైనటువంటి జీవితంలో నీ జీవితాన్ని దేవుడు చూడాలి అంటుంది వాక్యం. ఇది మన జీవితంలో నెరవేరాలి. విస్తారంగా ధనం వేసిన వారి కంటే 2 కాసులు వేసిన పేద విధవరాలి గురించి ప్రభు ఘనంగా చెప్పాడు. యాకోబు పత్రికలో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను, తెలిసిన మాట కనుక రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 2వ అధ్యాయము యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 26. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 26 తర్వాత మీరు చదవలసిందిగా మనం చేస్తున్నాం. చివరి వచనం మాత్రం చూద్దాం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి, గమనిస్తున్నారు ఇక్కడ, ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. చూస్తున్నారా? అంటే మేలైనది చేయుట మన చేతనైనప్పుడు దానిని పొందదగిన వానికి దానిని చేయకుండా ఎప్పుడూ మనము వెనుక తీయకూడదు. ఆలోచించాలి. దేవుడు సహాయం చేయమన్నాడు కదా అని రాంగ్ పీపుల్కు కూడా, ఇప్పుడు ఒకడున్నాడు
బట్టలన్నీ భయంకరంగా మాసిపోయి వచ్చాడు, 10 రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాడు. ఇస్తే ఏం చేస్తాడో మనకు మ్యాటర్ అర్థమైపోతుంది సీన్ చూడగానే. ఏంటి, ఫుల్ లోడింగ్లో ఉన్నాడు అక్కడ. ఇప్పుడు నేను 10 రూపాయలు ఇస్తే ఇంకొకటి వెళ్ళి ఇంకొక బాటిల్ తీసుకొని వేస్తాడు. ఇప్పుడు వెంటనే నిన్న ఆదివారం నేను వాక్యం నేర్చుకున్నాను, పరహితవాదం అట, ఈ వ్యక్తి పట్ల నేను చాలా నా ప్రేమను చూపించాలి, పాపం 2 బాటిల్ తాగినట్టున్నాడు, ఇది ఇస్తే 3వ బాటిల్ కూడా వేస్తాడు అని వేశారనుకో, దేవుడు వేస్తాడు మనల్ని లోపలికి. అంటే ఎవరికి చేయాలో ఎవరికి చేయకూడదో మనకు కొంచెం ఆ వివేకం అనేది ఒకటి ఉండాలి, వివేచన అనేది ఒకటి ఉండాలి. అందుకే పొందదగిన వారికి మేలైనది చేయుట నీ చేతనైనప్పుడు దానిని చెప్పాలి. పొందదగిన వారికి చెయ్యండి అంటుంది. దగ్గని వారు కూడా వస్తారు దగ్గరికి, అలాంటి వాళ్ళని దూరమే పెట్టాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఒక్క 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. చివరి 2 విషయాలు. ఆ చివరి 2 విషయాలలో మొదటిది, అలా మనం సహాయం చేసేటప్పుడు పొర్రపాటున కూడా మనసులో ఎవరైనా చూస్తున్నారో లేదో ఒకసారి చూద్దామా అని అనుకోకూడదు. ఇది షోమ్యాన్షిప్ అవుతుంది. అంటే అందరూ చూసేలా నీ సహాయం ఉండకూడదు, అందరూ చూడాలని నీ సహాయం ఉండకూడదు. ఇది పరిసయ్యుల నీతి. అదే మీరు వాక్యపఠనంగా చదువుకున్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6 మొదటి నుంచి 18 వచనములు. మీరు అన్ని చదవను, మీరు చదివేశారు కనుక మొదటి వచనము నుండి 1, 2, 3 వచనములు మాత్రమే చూద్దాం. మొదటి 3 వచనములు. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషులకు కనబడాలని ఇవన్నీ చేయకండి. నువ్వు 10 రూపాయలు ఇస్తున్నావా, నీ కుడి చేతితో చేస్తే ఎడమ చేతి కూడా తెలియకుండాంత రహస్యంగా చేసి సైలెంట్ అయిపో. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడలా పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఎవరో చూడాలని చేస్తే నువ్వు చేసి వ్యర్థమే, నేలపాలైనట్టే. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. మనం ఒక ఫోటో చూశాను. హాస్పిటల్లో ఉన్న ఒక పేషెంట్కి బాగా పెద్ద పెద్ద కద్దరు షర్ట్లు వేసుకొని ఉన్నారు, వైట్ అండ్ వైట్, అంటే బాగా పెద్ద మనుషులే. 4 కలిసి ఒక అట్టిపండు ఇచ్చారు. 4 కలిసి ఒక అట్టిపండు, ఇది అట్టిపండు అనుకోండి, కాసేపు 4 పట్టుకొని ఇచ్చారు అట్లా ఫోటో. ఆ ఫోటో మళ్ళీ పేపర్లో, సిర్ఫ్ ఏక్ బనానా కెలియే. ఆ బనానా అరటిపండు ఇచ్చి మళ్ళీ ఫోటోకు పోజ్ ఒకటి. చూసారు ఎంత దారుణం. నీవైతే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వేషధారులు, 2వ వచనం, వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. 3వ వచనం, నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయున్నది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను, నా బాధ్యత కనుక. మనకున్నటువంటి సంఘ కమిటీస్లో సోషల్ వెల్ఫేర్ కమిటీ అని ఒకటి ఉంది. ఈ వాక్యాలను ఆధారం చేసుకునే మనం ఆ కమిటీని రూపొందించింది. ఆ కమిటీ ద్వారా ప్రతి నెల మనము ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో, నలుగురికో చేస్తున్నాం. 10 మంది మనకు అంతో ఎంతో, ₹1, ఒక ₹2, ఒక ₹10 ఇవ్వడం వలన. కానీ ఇవి నేను బహిరంగంగా ప్రకటించట్లేదు. ఫస్ట్లోనే ఒక మాట చెప్పాను, ఎవరికైనా ఒకవేళ అసలు ఎవరికి మనం సహాయం చేస్తున్నామనే ఒకవేళ సందేహం ఉంటే మీరు వస్తే ఎవరెవరికి ఎక్కడెక్కడికి ప్రతి నెల మనం అంతో ఇంతో సహాయం చేయగలుగుతున్నామో మీరు తెలుసుకోవచ్చు. కానీ బహిరంగంగా మాత్రం ఈ ప్రకటనలు వద్దు అని చెప్పాను. అంతేనా? మనం ఏదో బాగా ఉండి కాదు, మనకున్న కాస్తంత సామర్థ్యములో
మనము తినే 4 ముద్దల్లో ఒక ముద్ద తీసి ఇంకొకరికి ఇవ్వగలుగుతున్నాం. దానికి దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరలా దాన్ని మైకు ముందు, స్టేజ్ మీద, కెమెరా ముందు నిలబడి ఇవన్నీ మనము చెప్పడం నాకెందుకో వాక్యానుకూలంగా అనిపించట్లేదు, సౌకర్యంగా అనిపించట్లేదు. ఒకవేళ ఎవరైనా కూడా ₹1 సోషల్ వెల్ఫేర్ కోసం ఇస్తుంటే, ఎప్పుడైనా మీకు నేను ఇస్తున్న రూపాయి ఎవరికి వెళుతోంది అని మీకు సందేహం వస్తే లేదా అడగాలనుకుంటే దయచేసి మమ్మల్ని ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా కొంతమంది సేవకులకు కూడా మనం అంతో ఇంతో దేవుని కృపను బట్టి మనము మన బాధ్యత నెరవేరుస్తున్నాం. వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి కానీ నేను ఎప్పుడూ ఎక్కడ కూడా ప్రస్తావించమని ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. కారణం అది మన బాధ్యత అంతే. టాపిక్ నడుస్తుంది కనుక చెబుతున్నాను ఈ సందర్భంగా. మనం ఎవ్రీ సండే ఇదిగో ఈ వారం పలానా వారికి, ఈ నెల పలానా వారికి వెళ్ళింది సహాయం అని చెప్పట్లేదు. కొన్ని చోట్ల జరుగుతూ ఉండొచ్చు, కానీ ఇది మాత్రము దీనిని పక్కన మనం పెట్టి ఎవరికైనా ఒకవేళ ఆలోచన ఉంటే దయచేసి రండి, యూ కెన్ కమ్ టు నో అబౌట్ దోస్ హూ ఆర్ గెట్టింగ్ దిస్ అని చెప్పడం జరిగింది. కారణం ఈ వాక్యాలు మనతో సూటిగా మాట్లాడుచున్నవి కనుక. వద్దు అంటున్నాడు. గమనిస్తున్నారా? రైట్. 23వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం పరిసయ్యుల గురించి. అదే మత్తయి సువార్త 23వ అధ్యాయం. 23వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒకసారి. శాస్త్రులు పరిసయ్యుల గురించి అండోయ్. ఇది 5వ వచనం. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ వారు చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. మనుషులకు కనబడాలని, ఇదంతా కాన్సెప్ట్. వద్దు, మనుషులకు కనబడాలని వద్దు. అది మనకెంతో ప్రమాదం. అది పరిసయ్యుల నీతి, శాస్త్రుల నీతి. అది మనకెప్పటికీ ఆశీర్వాదకరం కాదు. ఇప్పుడు మీరు నన్ను ఒక హేతుబద్ధమైన, ధర్మబద్ధమైన ఒక విషయం మీరు అడగవచ్చు. ఏమని? మనం సహాయం చేస్తున్నామని మనం చెప్పడం వలన ఇంకొకరికి ఎవరికైనా కూడా ప్రేరణ కలిగి వారు ముందుకు రావచ్చు కదా. అలాంటి వాళ్ళ కోసం మనం ఒక 2 ఫోటోలు తీసి పెడితే, అలాంటి వారి కోసం మనం 4 మాటలు చెబితే తప్పేంటి అంటే, దానికి మనం స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్గా నేను చెబుతున్నాను. ఈరోజు దేవుని కృపను బట్టి మనకున్నటువంటి సుమారు 25 కమిటీస్లో సోషల్ వెల్ఫేర్ కమిటీ అని ఒకటి ఉంది. ఆ సోషల్ వెల్ఫేర్ కమిటీ ద్వారా మనము కొందరికి అంతో ఇంతో తోడ్పడగలుగుతున్నాము. ఇది వాస్తవం. ఒకవేళ ఇందులో ఎవరైనా కూడా మేము కూడా ₹1 సహాయం చేయాలనుకుంటున్నాం, ఒక ₹10 సహాయం చేయాలనుకుంటున్నాం. మినిమం నేను ఎంత చెప్పాను? ₹50. ప్రతి నెల మీరు ఒక ₹50 సోషల్ వెల్ఫేర్ కోసం మీరు ఇవ్వగలిగితే, మినిమం 50, నేను 60 ఇస్తానా స్తోత్రం, 70 ఇస్తానా స్తోత్రం. అదేనా? ఒక 10 మంది ₹50 ఇచ్చారని కూడా 500లతో మనం ఒకరికి అంతో ఇంతో సహాయం చేయొచ్చు. జనరల్గా చెప్తున్నానే. కొంతమంది మాట ఇచ్చారు, కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది బ్రేక్ అయిపోతున్నాయి. బ్రేక్ అయిపోయినా స్తోత్రం, కంటిన్యూ అయినా స్తోత్రం. ఓవరాల్గా ఒకవేళ ఎవరైనా ఈ వాక్యం వింటుండగా నేను కూడా ఈ మంచి పరుల కోసం జరిగేటువంటి పరిచర్యలో పాలి భాగస్తురాలను కావాలని నాకు ఆశ ఉందని ఎవరైనా అనుకుంటే, మినిమం నెలకు ఒక ₹50 మీరు సహాయం చేయగలిగితే, 50 నుంచి తర్వాత మీ ఇష్టం, ₹51 అయినా పర్లేదు, ₹52 అయినా పర్లేదు, అలా మీరు ఎంతైనా మీరు ఇచ్చుకోవచ్చు. 50కి తగ్గకుండా మీరు సహాయం చేయగలిగితే 9052702101 అన్నటువంటి ఫోన్ నంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చు. అది ఆ పర్పస్ కోసం ఉపయోగించబడుతుంది. 9052702101. స్క్రీన్ మీద కూడా మీకు వస్తుంది ఆ నంబర్. దయచేసి దాన్ని మీరు నోట్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇక లాస్ట్, ఇలా మనము పరుల గురించి మనం ఆలోచన కలిగిన వారమై మనముంటే భవిష్యత్తులో మనకు జరిగే ఒక పెద్ద ప్రయోజనం ఏంటంటే, యేసుప్రభు వారు వచ్చినప్పుడు, నేను ఆకలిగుంటిని మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, నేను దాహముగుంటిని మీరు నాకు నీళ్ళిచ్చితిరి, నేను శ్రమలలో ఉంటే మీరు నన్ను పరామర్శించితిరి, రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకున్నాడు అంటే, అప్పుడు మనం అడుగుతామంట, మేమెప్పుడు చేసాం ప్రభువా?
మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేస్తే నాకు చేసినట్లే అని ప్రభువు గుర్తు చేసి మరీ మనకు బహుమానం ఇవ్వబోతున్నాడు. అది మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ, మీరు 31 నుంచి 46 రాసుకోండి. 31 నుంచి 46వ వచనం వరకు. మనం మాత్రం 35వ వచనం చదువుకుందాం ప్రస్తుతానికి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగి అయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యుద్ధకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు అంటారట, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని మేము చూచి ఆహారం ఇచ్చాం ప్రభు అని అంతా అడిగితే 40వ వచనంలో రాజుగారు మాట్లాడుతున్నారు, ప్రభు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే మనము చేసిన ఉపకారము ఆయన ఎప్పటికీ మరచిపోడు అనుటకు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము, దయచేసి ఈ వచనాన్ని వ్రాసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం దయచేసి వ్రాసుకుందాం. మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. ఎవరైనా ప్రత్యుపకారము చేయును. ఇంత అర్థమైంది కదా పిక్చర్. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, దానికి మీరు ఆన్సర్ చెప్పేస్తే నేను ఆమెనంట, రైటా? ఇప్పుడు ఎప్పుడూ మీ నాశనాన్ని కోరుకుంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మీరంటేనే పడదు, 24 గంటలు మేము తిట్టుకునే వ్యక్తే. ఒక రకంగా అతని శత్రువుల లిస్టులో ఫస్ట్ బెంచ్లో మీద ఉంది మీ పేరు. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఈరోజు నీ కళ్ళెదుట అవసరాలలో ఉండి అలమటించి పోతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఇప్పుడు మనము అలాంటి వ్యక్తికి సహాయము చేయాలా వద్దా? చేయాలా? మనమంటే పడదుగా, మన నాశనాన్ని కోరుకున్నాడుగా. బైబిల్ మనల్ని ప్రేమించే వారికే సహాయం చేయమని చెప్పుచున్నదా, మనమంటే పడనోళ్లకు కూడా సహాయం చేయమని చెబుతోందా? అంటే ఇంకా ఆన్సర్ అట్లంటే అయిపోతుంది కదా మీరు అనడం కాదు, కానీ వచనము చూద్దాం ఎంత బాగుంటుందో ఆ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం ముగించేద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం ఒకసారి 35వ వచనము చూద్దామా? తీసి చదవండి ఎవరైనా దయచేసి. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. ఎనిబడి మీరైతే, గమనిస్తున్నారు అందరూ తీద్దాం ఆ వచనం మాత్రం, అందరూ తీద్దాం. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక, నెక్స్ట్ మీ శత్రువులను ప్రేమించుడి, నెక్స్ట్ మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఎప్పుడు? మనలను ఇష్టపడని, మనలను ద్వేషించే, మనలను శత్రువులుగా భావించే వారిని మనం ప్రేమించి సహాయం చేస్తే సర్వోన్నతుని కుమారులుగా పిలువబడతామట. ఎందుకు? ఆయన అక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని నెక్స్ట్ కోట్ చేస్తున్నారు ప్రభువారు. చూడండి, మీరు సర్వోన్నతుని కుమారుల యందురు, ఆ సర్వోన్నతుడు అదే ఆయన అంటే నెక్స్ట్ ఆ సర్వోన్నతుడు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, నెక్స్ట్ దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవాడై ఉండుడి. ఎవరు మన తండ్రి? కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన తన సూర్యుని ఉదయింపజేసి తన వర్షమును కురిపించుచున్నాడు. అంటే ఆయన అందరినీ ప్రేమించువాడు కనుక మీరు ఆయన పిల్లలై ఉండాలంటే ఆయన తత్వము కలిగి భూమి మీద బతకాలి. అది
మనలను ప్రేమించే వారికే సహాయం చేసి హమ్మయ్య అని అనుకోకుండా, మనమంటే ఇష్టపడని వారు కూడా మన చేత సహాయం పొందగలిగే వాతావరణం మన చుట్టూ ఎప్పుడు ఉండాలి. అప్పుడే మనము దేవుని పిల్లలుగా పరిగణించబడతాం. దీని ఏమంటాం? బైబిల్ బోధించు పరహితవాదం. దీన్నే మనము దైవిక పరహితవాదం అంటున్నాం. గాడ్లీ ఆల్ట్రూయిజం. ఇంత మాట్లాడుకున్న మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టింది తన కోసము కాదు. లెట్ us నోట్ దిస్ పాయింట్. యేసుప్రభు వారు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చింది తన కోసం కాదు. రక్తం కార్చింది మన కోసం, ప్రాణం పెట్టింది మన కోసం, శిక్షను అనుభవించింది మన కోసం, శాపాన్ని మోసింది మన కోసం, పాపాన్ని భరించింది మన కోసం. అంత మన కోసమే. అందుకే బైబిల్లో ఎన్నో చోట్ల అందరి నిమిత్తము ఆయన తనను తాను అర్పించుకొనెను. అందరి కోసం తన ప్రాణాన్ని అర్పించి అందరి రక్షణ కోసం పరితపించిన ప్రభువులో కనబడుతోంది పరహిత తత్వం. క్రీస్తు యేసునందు బాప్తిస్మము పొందిన ఏ ఒక్కరైనా ఇదే తత్వము కలిగి ఉంటేనే క్రీస్తును ధరించి ఉన్నట్టు. లేదంటే ఆయన పేరు చెప్పుకొని క్రీస్తుతో పుకారు, సాతానుతో షికారు అన్నట్టు మన జీవితాలు తయారవుతాయి. అలాంటిది లేకుండా మన జీవితాలను జాగ్రత్త పెట్టుకుందాం. అందుకే ఈ సందేశం అంతా ఈరోజు మీ ముందు దేవుని మహాకృపను బట్టి అందించడం జరిగింది. రాతి నేల, ముండ్ల పొదలలో త్రోవ ప్రక్కన పడిన విత్తనాల వలె కాకుండా మంచి నేలను పడిన విత్తనాల వలె ఈ మాటలన్నీ మనందరి హృదయాలలో గొప్పగా ఫలించునుగాక. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన బైబిల్లోని గ్రంథాల వివరణలు మరియు ఆధ్యాత్మిక పూర్తి సందేశముల కొరకు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అను యూట్యూబ్ ఛానల్ ను, లైవ్ లో మాట్లాడు సందేశముల కొరకు TWM లైవ్ అను యూట్యూబ్ ఛానల్ ను, ఆధ్యాత్మికంగా మేలుకొలుపుతూ గొప్ప ఉజ్జీవాన్ని రగిల్చే చిన్న సందేశముల కొరకు TWM ఇన్ఫోక్లిప్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, వంశీ గారి రచన మరియు స్వరకల్పనలో విడుదలైన ఆడియో మరియు వీడియో పాటల కొరకు మరియు తెలుగు ఆడియో బైబిల్ కొరకు ట్రూ విజ్డమ్ మీడియా అను యూట్యూబ్ ఛానల్ ను, ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లోని చిన్న పిల్లల సందేశముల కొరకు TWM కిడ్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, బ్రదర్ ఆర్ శాంసన్ పీటర్స్ గారి సందేశముల కొరకు ద బైబిల్ మెసేజెస్ అను యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంటర్నేషనల్ వ్యాలిడ్ బైబిల్ థియాలజికల్ కోర్సెస్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాలో ఆఫర్ చేయబడుతున్నవి గమనించగలరు. మరిన్ని వివరముల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 8187852132 మరియు www.twmglobal.org అను మా అఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ చేయగలరు.